Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, వినాయక చవితి పూజా విధానం ఇదంతా ఎవరికి తోచినట్టు వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేసుకుంటూనే ఉంటారు. కానీ ఈసారి నేను మీతో కొంచెం కొత్తగా మాట్లాడాలనుకుంటున్నా. అంటే ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ప్రతి ఒక్కరిలోనూ కొన్ని డౌట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. అసలు ఇది ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పి పిల్లలు ఎవరైనా అడిగినా కూడా చెప్పే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకు అని అంటే ఫస్ట్ వాళ్ళకే ఒక క్లారిటీ అనేది సరిగ్గా ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు వినాయకుడి ఆకారం ఎందుకు ఇలానే ఉంది అని చెప్పి, లేదు అంటే కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం, అవి మూఢనమ్మకాలు అనుకోవాలో ఏమనుకోవాలో కానీ తొండం కుడివైపున మాత్రమే ఉంటేనే పూజించాలి అని చెప్పి, ముందు రోజు తీసుకొచ్చుకోకూడదు అని చెప్పి, ఆ రోజే తేవాలి అని చెప్పి, ఇట్లా రకరకాల సందేహాలు ఉంటూ ఉంటాయి. ఇంకొకటి, మనం ఏ భగవంతుణ్ణి ఆరాధించినా కూడా ఎక్కువగా పుష్పాలతోటే ఆరాధిస్తాం. కానీ ఈయనని మాత్రం, గణపయ్యని మాత్రం ఆకులతో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. ఆఖరికి గరికతో, గడ్డితో కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. అంటే మామూలు మన వాడుక భాషలో చెప్పాలి అని అంటే గడ్డి అనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకు ఈయనకి ఇవన్నీ ప్రీతికరము, వీటితోటే ఎందుకు ఆరాధించాలి? ఇలాంటి సందేహాలు బోలెడు ఉన్నాయమ్మా. వాటి గురించి చిన్న విశ్లేషణ వివరంగా ఉండాలి మళ్ళీ. అది అలాగే బాగున్నాయి, ప్రశ్నలు బాగున్నాయి. గణపతికి అసలు ఇన్ని రకాల పూజల్లో ఈయన ప్రత్యేకంగా పత్రితోనే ఏంటి అనేది, ఈ ఆకారం ఏమిటి అనేది ముఖ్యంగా రెండు ప్రశ్నలు నాకు దీంట్లో కనిపించాయి. మొదటి ఆకారానికి వచ్చాక పత్రిక వద్దాం, అది రిలేటెడ్ గా ఉంటుంది. ఆకారం అలా ఎందుకు వచ్చింది అంటే, మామూలుగా అందరిలాగానే పార్వతీదేవి ఒక నలుగు పిండితో వినాయకుడిని చేసింది, ప్రాణం పోసింది అని కథ వినుంటారు అందరూ అంతవరకు. ఇక్కడ గణపతిలో ఒకటిను, సుబ్రహ్మణ్యంలో ఒకటి, వీళ్ళకి ఇద్దరు సంతానంగా చెప్పుకుంటాం కదా. ఇద్దరిలో ఉన్న మహా ప్రత్యేకతలు ఏంటంటే, మరి ఎంతమంది నోటీస్ చేశారో తెలియదు, శివస్పర్శ లేకుండా గణపతి ఉద్భవం, పార్వతీ స్పర్శ లేకుండా సుబ్రహ్మణ్యుడి ఉద్భవం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ శాపాలు పెట్టుకుంటే వరాలు కోరుకుంటారు కదా, ఒక్కళ్ళకే పుట్టిన వాళ్ళు కావాలి అని వరాలు కోరతారు అనమాట. కేవలం పార్వతికి మాత్రమే, పార్వతీ తనయే ఓయి గణాధిప నీకు మొక్కెదన్ కనుక అలాగే రావాలి అని, అలా పుట్టారు కదా అనేది వాళ్ళ ధీమా అనమాట. అయినప్పటికీ వచ్చి చాలా మంది అసురుల్ని వినాయకుడు చంపుతాడు. సాధ్యం కానిది ఏదైనా ఉంటే అంతే, అలాంటి అలాంటి వరాలు కోరుకుంటారు. ఈవిడ చక్కగా తయారు చేసి పెట్టింది. తర్వాత శివుడు వచ్చి ఆ తలను తీసేశాడు. తీసాక ఆవిడ చాలా బాధపడి ఏడిచింది. జగన్మాత కదా, ఆవిడ బాధ అసలు లోకానికంతా బాధ కనుక గబగబా అందరూ దేవతలు వచ్చేశారు. ఇతన్ని మళ్ళీ పునర్జీవితుడిని చేయాలనేది నిశ్చయమైపోయింది. అప్పుడు శివుడు ఇప్పటికే గజాసుర వధ చేసి ఆ గజాసురుని శిరస్సు తీసుకొచ్చాడు కదా, ఆ శిరస్సు ఈయనకి పెట్టాడు. అలా కొన్ని పురాణాల్లో ఉంటాయి. చాలా రకరకాల పురాణాల్లో కొద్దిగా భేదాలు ఉంటాయి, అంటే పాఠ భేదాలు ఉంటాయి. తప్పులని కాదు, వాళ్ళు దర్శించింది అది. ఇవన్నీ దర్శనాలే. దర్శనం అంటే వాళ్ళ థర్డ్ అయితే వాళ్ళు చూసింది, వాళ్ళకు కనిపించింది అది. అలాగే ఇంకొకసారి ఏమో ఎవరైతే అటువైపుకు తల పెట్టుకు పడుకుంటారో వాళ్ళ తల తీసుకురండి అని చెప్తే ఆ గజం తల తీసుకొచ్చారని అదొకటి. ఈ రెండు కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందుకనే ఎప్పుడు కూడా దక్షిణం వైపు తలపెట్టి పడుకోకండి అనేది కూడా. అంటే దక్షిణం చూస్తూ పడుకుంటే అది యమస్థానం. మనం దక్షిణం చూస్తూ పడుకోవద్దు. దక్షిణం వైపు తల అని కాదు, ఉత్తరం వైపు తలపెట్టి దక్షిణాన్ని చూస్తూ పడుకుంటే యముడినే చూస్తూ పడుకున్నట్టు. అందుకని ఎవరైనా పోయా కూడా దక్షిణం వైపుకి ముఖం పెడుతూ వాళ్ళని పెడతారనమాట. తీసుకెళ్లే పద్ధతిలో కూడా అన్ని అలా ఉంటాయి. ఈ కథలు చెప్తారు. సరే, గణపతికి ఇంతలో వచ్చింది. సరిగ్గా గమనిస్తే మొట్టమొదటి ఆర్గాన్ రిప్లేస్మెంట్ జరిగింది అక్కడ. అవును. తర్వాత ఇంకా పురాణాల్లో చాలా ఆర్గాన్ రిప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఆర్గాన్ రిప్లేస్మెంట్ అంటే, కానీ ఇన్నర్ ఆర్గాన్స్ చేంజెస్ అవన్నీ చూసాం, కానీ ఏకంగా తలే అనేది దక్షుడికి కూడా మేక తల పెట్టారుగా తీసుకొచ్చి. దక్షుడికి కూడా దక్షుడు తల తీసేస్తే పొగరు చూపిస్తే సతీ సహగమనం అప్పుడు, దక్ష యజ్ఞం భంగం అప్పుడు
మేకతల తీసుకొచ్చి పెట్టారు. ఓకే. అదొక కథ ఉంది. ఇలా చాలా కథలు ఉంటాయి. హయగ్రీవుడి తల కూడా అలాగే తీసుకొచ్చి విష్ణుమూర్తికి హయగ్రీవుడి తల పెట్టారు, హయం తల పెట్టారు. ఇలా కథలు చాలా ఉంటాయి. ఇప్పుడు అంటే ప్రత్యేకించి ఈ తల తీసేసి అంటే మానవ తల ఖండించి ఒక జంతువు తల తీసుకొచ్చి పెట్టడానికి వెనకాల దాని నుంచి మనం ఏదైనా పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి రియల్ లైఫ్ కి కనెక్టెడ్ గా అంటే ఏదైనా చిన్నగా చెప్పే అవకాశం ఉందంటే? దేంట్లో అయినా దేవుణ్ణి చూడమనే తత్వం మొట్టమొదటిది. మన సనాతన ధర్మంలో ప్రతి దాంట్లోనూ, పుట్టలోనూ, పావులోనూ, దేంట్లో నుంచైనా మనం దేవుణ్ణి చూడగలగాలి. ఆ దైవతత్వాన్ని అర్థం చేసుకోగలగాలి. అంటే దాని వెనకాల ఆకారం కాదు, మనకి ఆకారాన్ని పూజించమని ఎప్పుడూ చెప్పలా. ఆకారం ఎందుకంటే ఒక ఆధారం. ఏదో ఒక ఆధారం లేకపోతే మనిషి ముందర కదలలేడు కనుక, మామూలు సామాన్య జీవులం కనుక ఒక ఆధారం కోసం అక్కడ ఉండేటటువంటి లక్షణాలన్నీ మూర్తి భవించింది. ఇప్పుడు రకరకాలుగా పురాణాల్లో రాముడి గురించి చెప్పేటప్పుడు ఇలా ఇలా ఆకారం ఉంటుందని చెప్తే శిల్పశాస్త్రంలో శిల్పులకి ఆధారంగా వాళ్ళకు విగ్రహం చెక్కగలుగుతారు. అలా గణపతికి ఏమేమి ఉన్నాయో చెప్పితే చక్కగా ఆ రకంగా గణపతి ఆకారాన్ని చేసి మనకి ఎదురుకుండా ఈ శిల్పశాస్త్రజ్ఞులు కూర్చోబెట్టగలుగుతారు ఒక విగ్రహాన్ని తయారు చేసి. అలా మనం చూస్తున్నాం దాన్ని. అందుకని మొట్టమొదట ఎప్పుడు నిరాకారం వైపుకే అసలు పైన జరగాలి, నిర్గుణం నిరాకారం వైపుకే జరగాలి. కానీ మొట్టమొదట అంత దూరం మనం మొదట్లోనే అక్కడికి వెళ్ళలేం గనక రీచ్ అవటానికి ఒక ఆకారం చెప్పారు. ఈ ఆకారానికి ఆ తత్వం యొక్క లక్షణాలన్నీ ఉండాలి. ఆ తత్వం యొక్క లక్షణాలంటే ఆ తత్వం ఏమేం బోధిస్తుందో జంతువుని కానీ మనిషిని కానీ ఒకే రకంగా చూడమని చెప్తోంది. అసలు ఆకారంలో ఒక్కొక్కటి పెద్ద చెవులతో పెద్దగా వినటం ముందర ముఖ్యం. మాట్లాడటం కంటే ప్రొటెక్షన్ కూడా ముఖ్యం. దడిపించడానికి అన్ని అందుకోవటానికి తొండం. తినే దంతాలు వేరే గణపతికి, చూపించే దంతాలు వేరే. ఈ చూపించే దంతాలు అది ఊరికే పొడవటానికే వాడుకుంటుంది తప్పితే తినటానికి వాడుకోదు. అసలు నోరు లోపల తొండం కింద వేరే ఉంటుంది. అవునా? ఇలాంటి లక్షణాలు అన్నమాట. ఇలాంటి లక్షణాలు, ఈ ప్రత్యేకమైన లక్షణాలు, చిన్న చిన్న కళ్ళు, సూక్ష్మ దృష్టి కలిగి ఉండాలి. అంటే జాగ్రత్తగా పరిశీలనగా అన్నీ చూడగలగాలి, పెద్దగా వినగలగాలి, కొంచెమే తినగలగాలి. ఎంత మొహం ఉన్నా అడుగునున్న మూతి ఇంతే ఉంటుంది. కొంచెమే తినగలగాలి. ఇంత తిన్నా కూడా కడుపులో అన్నీ దాచుకోగలగాలి. పెద్ద బాణకడుపు. ఇందాక శాపం ఎందుకు వచ్చింది అన్నారు. ఈ ఆకారంతో ఇన్ని లక్షణాలతో ఉన్నటువంటి ఇతను గణాధిపత్యం ఇవ్వంగానే, ఈ గణాధిపత్యం ఇచ్చిన రోజున అందరూ సంబరం చేసుకున్నారు. ఎందుకంటే ఈయన తల పెట్టారు కదా, మళ్ళీ రెండో తల తీసుకొచ్చి పెట్టాక అందరూ కలిసి ఈయనకి రకరకాల వరాలు ఇచ్చేసి ఆ వరాలన్నింటిలో గణాధిపత్యం కూడా ఇస్తామన్నారు. సరే, తర్వాత ఒక పురాణంలో డైరెక్ట్గా గణాధిపత్యం ఇచ్చినట్టు చూపిస్తారు. కొన్ని పురాణాల్లో తమ్ముడితో కలిసి ఇద్దరు కలిసి పోటీ పడితే దాంట్లో ఇతను గెలిచినట్టుగా చూపిస్తారు. గణాధిపత్యం వచ్చింది. ఆ గణాధిపత్యం వచ్చిన సంబరం చేసుకుంటున్నారు. ఇంటింట ఏనుగు ఏవి తినగలిగితే అవే పెట్టాలి. ఆ రోజున మనం నూనె వంటలు అన్నీ తీసుకెళ్ళి పెట్టకూడదు. కానీ ఇళ్లలో నూనె వంటలు చేయడం అలవాటు అయిపోయింది. అంతే, అది మన కోసమే. చెప్పాక దేవుడికి చూపు మనకే మేపు అని అనుకుంటాం కదా, అంతే, అవి మన కోసమే. కానీ చేసేవన్నీ అన్న పదార్థాలు, ఆవిరితో ఉడికించిన పదార్థాలు. అవి అయితే మెత్తగా ఉంటాయి, ఇది హాయిగా తినేస్తుంది అది. అంటే అలా అయితే గడ్డి పదార్థాలన్నీ కూడా, అంటే ఆకుజాతి. ఏనుగు అవే కదా తింటుంది. ఏనుగు శాకాహారి. ఈ మధ్యన ఎక్కడో పేపర్లో చదివా, చాలా ఆశ్చర్యం వేసింది. ఏనుగుకి కూడా మాంసాహారం అలవాటు చేస్తున్నారట కొన్ని క్లోజ్డ్ అంటే అభయారణ్యాలు, జూలు ఇలాంటి వాటిల్లో. అంటే కండిషన్ చేసేసి, అది న్యాచురల్ పద్ధతి కాదు అది. ఏనుగు ఎప్పుడూ కూడా కేవలం శాకాహారం మాత్రమే తినే జంతువు. నీళ్లలో హాయిగా స్వేచ్ఛగా ఈదుకుంటూ చక్కగా ఉత్సాహంగా సంబరంగా నీళ్లలో తిరిగేటటువంటి జంతువు. నేల, నీరు ఇంతే వాటికి. అలాంటి చోట ఈ పత్రితో పూజ చేయటము. అందుకే ఆయన సంబరం చేసుకున్నప్పుడు అవన్నీ రకరకాలుగా కుడుములు, మోదకాలు అన్నీ తినేసి, తిన్నన్ని తిని, ఆహా ఇన్నాళ్ళ కదా నాకు దొరికాయన్నాడు. బాలుడు కదా, చేతుల నిండా పట్టుకుని వచ్చి, అమ్మ నాన్న వచ్చారు, ఇవాళ నాకు మళ్ళీ పునర్జన్మ వచ్చింది, దండం పెట్టాలి అని దండం పెట్టబోయాడు. వంగల కాళ్ళు చేతులు, ఆ వంగితే ఈ వంగల, ఇవి తగిలితే అవి తగల. కానీ అంటే ఎవరు చెప్తున్నాడు అనమాట. అంత అతిగా తింటే ప్రమాదం అనేది ఆయన లైఫ్లో మనకు ఒక ఉదాహరణ. నచ్చినవైనా సరే తినేవన్నీ నచ్చాలి, కానీ నచ్చేవన్నీ తినలేము. అది లిమిట్ తెలుసుకోవాలి. అప్పుడు చంద్రశేఖరుడు కదా శివుడు, చంద్రుడిని శిఖ మీద కలిగినవాడు. ఆయన ఏం చేశాడు చూసి నవ్వాడు. నవ్వేసరికి రాజు అంటారు చంద్రుణ్ణి, రేరాజు కదా,
ఆ రాజు దృష్టి పడేసరికి ఎట్లాంటివైనా కూడా నశించిపోతాయి. రాజుగారు ఏదన్నా చూసారంటే అది కబ్జా చేసుకోవటమే కదా, నేషనలైజ్ చేసేయటమే కదా. అది చూసి నవ్వేసరికి ఈయన పొట్ట పగిలిపోయింది. ఆ పొట్టలోని పదార్థాలన్నీ బయటకు వచ్చేసాయి. మళ్ళీ మళ్ళీ అయిపోయాడు ఈయన, ఇది రెండోసారి. దాంతో ఈవిడ పార్వతీదేవికి కోపం వచ్చేసింది. ఇది ఇలాంటి రోజున ఇలా చేస్తావా అని చంద్రుడిని చూసి, ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళకి అన్ని అపనిందలే వస్తాయని ఒక శాపం ఇచ్చేసింది ఆవిడ వెంటనే, ఇన్స్టంటేనియస్గా అక్కడికక్కడే. ఇప్పుడు ఈ పిల్లవాడిని మళ్ళీ బతికించే వాళ్ళు రావాలి. మళ్ళీ అందరూ జతగూడారు, దేవతలందరూ వచ్చారు, మళ్ళీ ఆయనకి ప్రాణాలు పోశారు, మళ్ళీ ఆయనే లేపారు. సరే, ఇదంతా గణపతి కథ. ఈ గణపతి కథ అయిపోయాక చంద్రుడికి శాపం ఉండిపోయింది కదా, తల మీద ఉన్నాడు చంద్రుడు. ఆయన ఎవరు చూడటానికి వీల్లేదు. అంటే పార్వతీదేవి కూడా భర్తను కన్నెత్తి చూడటానికి వీల్లేదు, పైన ఉన్నాడు. అవును అవును, పైన ఉన్నాడు. ఈ రకంగా అయిపోయింది. ఇలా ఈ చంద్రుడిని చూడకుండా చాలా కష్టాలు పడి అందరూ ఎలాగోలాగా తప్పించుకుంటూ ఉంటే ఒకసారి ఏమైంది, సప్త ఋషులు ఉన్నారు. ఈ సప్త ఋషుల భార్యలు చంద్రుడిని చూశారు. చంద్రుడిని చూస్తే ఏమైంది, వాళ్ళందరికీ శాపాలు వచ్చేసాయి. వీళ్ళెప్పుడు ఋషులంటేనే యజ్ఞయాగాలు చేసేవాళ్ళు కదా. యజ్ఞం చేస్తుంటే అగ్నిహోత్రుడు దాంట్లోంచి వచ్చి, ఆయన హవ్యవాహనుడు, మనం ఏ హవిస్సు అయితే దాంట్లో వేస్తామో ఆ హవిస్సుని ఆ దేవతకి తీసుకెళ్లేటటువంటి క్యారియర్ అనమాట ఆయన, కొరియర్ సర్వీస్ లాగా. ఆయన ఈ దంపతులతో భార్యలతో కూర్చున్న వీళ్ళని చూసి మోహించాక చాలా చిక్కిపోతున్నాడు అంటే అగ్ని నీరసించిపోతుంది. భార్య స్వాహ చూసి ఏమిటి అని కనుక్కుని, సరే ఈ సప్త ఋషుల భార్యలు పతివ్రతలు, వాళ్ళ జోలికి ఈయన వెళ్ళకూడదు, వాళ్ళ వేషాలు ఈవిడ ధరించి భర్తని సంతృప్తి పెడుతూ ఉంది. అలా పెడుతున్న రోజుల్లో అరుంధతి వేషం అయిపోతే చేతకాల. అరుంధతి వేషం వేయటం అసలు ఆవిడని అనుకరించడం కూడా చేతకాల. కనీసం రూపంలో కనీసం ఆవిడలాగా అన్నీ చేయటం ఏవి చేత కావట్లా. ఏమిటి ఇలా అవుతోంది అర్థం కాల. అప్పుడు గమనిస్తే ఏంటంటే, వశిష్ఠుడు అరుంధతి వీళ్ళిద్దరూ విడదీయరాని బంధం కలిగి ఉన్నవాళ్ళు. అస్సలు పూర్తిగా లంక అనమాట. ఆకాశంలో మనం చూస్తూ ఉంటే నక్షత్రాలు ఇవాళ ఉన్న చోట రేపు ఉండవు. ఏ రెండు నక్షత్రాలు ఒక పక్కన వెళ్ళవు, ఒకసారి ఇటు ఉంటుంది, ఒకసారి ఇటు ఉంటుంది. వాటి గమనాలు, వాటి ఆర్బిట్స్ వేరే. కానీ వశిష్ఠుడు అరుంధతి నక్షత్రాలు, సప్తర్షి మండలంలో అరుంధతి నక్షత్రం కూడా మనకు కనిపిస్తుంది. మిగిలిన ఇతర భార్యల నక్షత్రాలు కనిపించవు మనకి. ఇవి రెండు కలిసి ఒకే ఆర్బిట్లో వెళ్తాయి. ఎన్నేళ్ళు జరిగినా, ఎన్ని యుగాలు జరిగినా వాటి మధ్య డిస్టెన్స్ మారదు. ఆ రెండు నక్షత్రాల ప్రత్యేకత అది. అందుకనే భార్యాభర్తలను అలా ఉండండి అని పెళ్లిలో కూడా ఆ నక్షత్రాలను చూపిస్తారు. ఎప్పుడు భార్యాభర్త ఈక్వి డిస్టెంట్ అట్లాగే ఉండాలి, దూరం అవ్వకూడదు, మరీ దగ్గర కాదు మరీ దూరం కాదు అని చెప్తారనమాట. అది అలాంటి ప్రత్యేకత. ఆవిడది వెయ్యలేకపోయింది. అప్పుడు వీళ్ళందరూ కలిసి తమ భార్యలే అగ్నితో తిరుగుతున్నారని అనుమానించి భార్యల మీద నిందలేశారు. పాపం వీళ్ళేం చేయలే, శాపం వల్ల. అప్పుడు వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆలోచించి, దేవతలందరూ వచ్చారు, మీ భార్యలు తప్పేమీ లేదు, ఇది ఇలా జరిగింది అని చెప్పి, సరే చంద్రుణ్ణి చూసినా ఇక నుంచి తప్పు లేదు, ఒక రోజు ఏ రోజైతే నవ్వాడో ఆ రోజు మాత్రం చంద్రుడిని చూడకండి, మిగిలిన రోజులు చూసేసే పర్మిషన్ ఇచ్చారు. ఇది బాగానే ఉంది. కొంతవరకు చాలా వెసులుబాటు వచ్చింది. 365 రోజులు చూడొద్దు అనే చోట నుంచి ఒక రోజు తప్ప మిగిలిన రోజులు చూడొచ్చు అనే ఫీజిబిలిటీ వచ్చింది. ఈ కృష్ణుడి అంటే ద్వాపర యుగం వచ్చింది. కృష్ణుడికి కూడా ఇదంతా తెలుసు. ఆయన పాలు పితుక్కుని తాగేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాడు, గోశాలకు వెళ్ళాడు. పాలు పితుకుతుంటే ఆ పాల గిన్నెలో తాగేటప్పుడు చంద్రుడి నీడ కనిపించింది. నాకేదో ఉంది వాళ్ళ అనుకున్నాడు. సరే, పెద్ద అపనింద వచ్చింది, శమంతకమణిని కొట్టేశాడు అనే అపనింద వచ్చింది. ఆ అపనిందని మాపుకోవటానికి చాలా కష్టపడి యుద్ధం చేసి ఆ శమంతకమణి తీసుకెళ్లిన దారి వెంబడే వెళ్ళి అది ఎక్కడుందో పట్టుకుని అక్కడ ఆ శమంతకమణిని సాధించుకుని వచ్చి ఆ జాంబవంతుడిని వధించి, జాంబవంతుడికి వరం ఉంటుంది త్రేతాయుగంలో, విష్ణువు చేత తప్ప చావనని. కనుక విష్ణువు చేతిలోనే మరణించి ఆ జాంబవతిని పెళ్ళాడి ఆవిడ్ని తీసుకొని వచ్చి, ఆటవిక కన్య, ఆమెను తీసుకొచ్చి మళ్ళీ శమంతకమణిని సత్రాజిత్తుకి ఇస్తే, సత్రాజిత్తు ఈయనకి తన కూతురు సత్యభామని, ఆ సత్యభామ తోడుగా శమంతకమణిని పంపించేశాడు. ఇదంతా వినాక మళ్ళీ అందరూ జనం గుమిగూడారు. నువ్వంటే ఇంత గొప్ప పరాత్పరుడు గనక, మహాశక్తిశాలివి, ఎంతో బుద్ధిశాలివి గనక నీకొచ్చిన నింద కాదు తీర్చుకున్నావు, మరి మా లాంటి సామాన్య పని ఏంటి? అప్పుడు మళ్ళీ కృష్ణుడు దానికి మళ్ళీ ఒక ఉపాయం చెప్పాడు. ఏ రోజునైతే ఇది చూడకూడదని పెట్టారో ఆ రోజున, అంటే వినాయక చతుర్థి ఆ రోజుని, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి పూజ చేసుకుని ఆయన్ని సంతృప్తిపరిచి
ఆయనకు కావలసినటువంటి ఏనుగు ముఖం కదా, ముఖంతో ఆయన తినగలిగేది ఇలాంటి పదార్థాలు మాత్రమే. కనుక ఆ మోదకాలు, ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పదార్థాలన్నీ పెట్టి ఆయనకి చక్కగా పత్రితో పూజ చేసి, గరిక ఇంకా ఏనుగు గడ్డి చాలా ఇష్టంగా తింటుంది అన్నిట్లోకి కూడా, అవన్నీ కూడా పెట్టి దాన్ని తృప్తిపరిచి కథ చెప్పుకుని ఇదంతా ఇలా ఇలా జరిగిందని చెప్పుకుని ఆ అక్షంతలు తల మీద వేసుకుంటే ఆ పాపం పోతుంది అన్నాడు. ఆ నింద వచ్చే రాదు అని చెప్పేసరికి అందరూ హాయిగా ఆ రోజున ఏ రోజైతే వస్తుందో ఆ రోజున పూజగా చేసుకోమన్నారు. గణపతిని కూర్చోబెట్టేసి గణపతికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ వడ్డించి వాళ్ళు పత్రి పూజ చేసుకుని ఆ కథ చదువుకుని అక్షంతలు వేసుకుని శాపం నుంచి వీళ్ళందరూ కూడా విముక్తి అయిపోయారు. అప్పటి నుంచి భూలోకంలో అది తరతరాలుగా సాగుతూ వస్తుంది ఆ కథ. అది వినాయక చవితి గురించి మనం చెప్పుకునేది. దీంట్లో మనకి ఏంటి కనిపిస్తుంది, ఏ దేవుడికైనా పూజ చేసేటప్పుడు ఆ దేవుడికి ఏది ప్రీతిపాత్రమో కనుక్కుని అది పెట్టండి, అంతేగాని మనకేది ప్రీతిపాత్రమో కాదు. అట్టహాసానికి నలుగురికి చూపించటానికి ఏదో కాదు. కృష్ణుడు చాలా భోజన ప్రియుడు. కృష్ణుడికి పూరిలో చెప్పన్ భోగ్ అని అన్ని వంటలు చేసి పెడతారు. 108 రకాల అవి కూడా చేస్తారు. చాలా రకరకాల, అసలు ఎన్ని చెప్పన్ అంటే 56 ఎన్ని చేసి పెడతారో అన్ని చేసి పెడుతూ ఉంటారు. అన్ని రకాల వంటలు ఆయనకి చేసి పెడుతూ ఉంటారు. అంటే అన్ని ఇలా చక్కగా అల్లరి పిల్లాడు కదా, అన్నీ ఒకసారి ఇలా నాకేసి వెళ్తాడు అనమాట. అది వీళ్ళకి ప్రసాదం అయిపోతుంది. అలాగా ఆ కుండలో కొంచెం ఈ కుండలో కొంచెం, అందుకనే కుండల్లోనే వండుతారు అక్కడ పూరిలో కూడా. అలా తినే కృష్ణుడు కదా, ఈ రకమైనటువంటి అనమాట. కనుక ఈయనకు కూడా అంతే, మోదకాలు చేసి పెట్టండి, ఉండ్రాలు చేసి పెట్టండి, కుడుములు చేసి పెట్టండి, అన్నప్రసాదాలు చేసి పెట్టండి. అలాంటివన్నీ చేయొచ్చు, ఇష్టంగా తింటాడు. పాయసం పెట్టినా జురుకుని తినేస్తాడు. అలాంటివన్నీ చేసి పెట్టండి. మళ్ళీ పత్రితో పూజ చేయండి. పత్రితో దూర్వాయుగ్మ పూజ అని విడిగా ఉంటుంది. 21 పత్రాలు ఒకటి, 22ది దూర్వాయుగ్మం. మొత్తం 22 పత్రాలు. ఏకవింశతి పత్రం అంటాం కానీ 22. ఈ గరికలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి ఏనుగుకి ఇష్టం, రెండవది అదే కాకుండా ఆ గరిక చాలా వైద్యానికి పనికొచ్చేటటువంటిది. ఇంట్లో ఏవీ లేకపోతే గరిక కోసుకొచ్చి పచ్చడి చేసి పెట్టిన కథలు కనిపిస్తాయి మనకి పురాణాల్లో. అలాంటివి ఈ ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా వైద్యానికి పనికొచ్చేటటువంటివి. అలాంటి పదార్థాలు ఇవన్నీ. అటువంటి పదార్థాలతో అటువంటి పత్రితో పూజ చేయటం. అమ్మ, మరి అన్నీ మాట్లాడుకున్నాము. అసలు వినాయకుడిని మనం ముందు రోజు తెచ్చుకోవచ్చా, ఆ రోజు తెచ్చుకోవచ్చా? ఇంకొకటి, తొండం ఎడం వైపున ఉండాలా, కుడి వైపున ఉండాలా? దాని గురించి కూడా. ముందు రోజు తెచ్చుకోవచ్చా, వెనక రోజు తెచ్చుకోవచ్చా అనేది ఈ రోజులకు వర్తించదు, ఖచ్చితంగా వర్తించదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, రోడ్డు మీద ఎన్ని పెడుతున్నారు? ఆ రోజుకి ఆ రోజే మన ఇంట్లో మట్టితో, మన ఇంటి ఎదురుకుండా ఉన్న చెరువు నుంచో మన ఇంట్లో ఉన్న బావిలోంచో పూడిక తీసుకొచ్చి మట్టితో తయారు చేసి పెట్టుకుంటామంటే అప్పటికప్పుడు చేసుకుంటాం. అచ్చు ఏదో పెట్టుకుని చేసుకోవటం, లేకపోతే చేయటం వస్తే మట్టి ముద్దతో చక్కగా ఆకారం చేసి చేసుకోవటం. అవునా? ఇప్పుడు మన ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ దొరకవు కనుక వాళ్ళు పసుపుతోనో మైదా పిండితోనో గోధుమ పిండితోనో చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు చక్కగా పూజించుకుంటూనే ఉన్నారు. అవునా? ఈ పదార్థాలతో చేసుకుంటాం. బజారులో అమ్మేటటువంటి వాటిని తెచ్చుకునేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా మనం ఉన్న సిటీలో ఇంట్లో కంటే బయట నుంచి కొని తెచ్చుకోవటమే మనకి ఎక్కువ తేలికైపోయింది ఈ రోజుల్లో. కనుక అలాంటి వాళ్ళందరూ ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చు. వారం 10 రోజుల ముందరి నుంచి కాదు, నెల రోజుల ముందరి నుంచి కూడా మనం బయట చూస్తుంటే కొన్ని చూడంగానే భలే ముచ్చటేస్తాయి. తెచ్చిపెట్టుకుని వాటిల్ని ఎవరు చూడకుండా పేపర్లో కానీ కవర్లో కానీ పెట్టేసి మూసేసి ఓ పక్కన పెట్టుకోవాలి. ఆ రోజున మాత్రమే దానికి, ఇప్పుడు విగ్రహావిష్కరణలకు ఏం చేస్తున్నారో కవర్ వేసేస్తున్నారా, ఆ రోజున మాత్రం ఆ ముసుగు తీసేసి అలంకరణ చేస్తున్నారు. ఇది అదే పద్ధతి. ఆ రోజుకు మాత్రం చేస్తాం. అప్పుడు ఆ రోజే తెచ్చుకున్న దాంతో సమానం అవుతుంది గణపతి. కనుక ముందరి నుంచే కొనుక్కు తెచ్చుకోవచ్చు. తొండం అటుండాలా ఇటుండాలా ఎటుండాలా అనేది. తొండం ఎప్పుడూ కూడా ఒకవైపు, ఏ వైపు తిరిగినా తప్పు లేదు. ఒకవైపు తిరిగితే ఒక ఫలితం, ఇంకోవైపు తిరిగితే ఒక ఫలితం. ఈ రకంగా ఉంటాయి వాటికి. లోపలికి ఉందా, బయటకు ఉందా, ఎత్తి ఉందా, ఇలాంటివన్నీ. లక్ష్మీదేవికి పక్కనే ఉండేటటువంటి ఏనుగులు ఎప్పుడు ఇలా తొండాన్ని ఎత్తి పూజ చేస్తూ ఉంటాయి. అంటే అవి సేవ చేస్తున్నాయి. తొండం కిందకు ఉండేటటువంటివన్నీ సేవ తీసుకుంటున్నాయి, మన నుంచి సేవ యాక్సెప్ట్ చేస్తున్నాయి, స్వీకరిస్తున్నాయి. కనుక ఈ తొండం కింద ఉన్న వాటినే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, తొండం పైకెత్తి పెట్టే వాటికంటే ఈ పూజలోకి. అలాంటి వినాయకుడిని మనం తెచ్చుకోవచ్చు. కుడివైపున్నా, ఎడం వైపుకున్నా, లోపల వైపుకున్నా, బయట వైపుకున్నా అనేటటువంటివి ప్రతిదీ ఏదో ఒక ఫలితం ఇస్తుంది. మనకేం ఫలితం కావాలో అది చూసుకోవటం అంతే.
ఇవన్నీ చాలా స్పష్టంగానే మనకి ఈ వినాయక గ్రంథాల్లో రాయబడే ఉన్నాయి. అవి చూసి చేసుకోవటమే. మరి ఇప్పుడు ఈ నిమజ్జనం విషయానికి వస్తే అమ్మ, ఈసారి మాత్రం ఎప్పుడూ లేదు ఇలా చంద్రగ్రహణం వచ్చింది అని చెప్పి ఖచ్చితంగా 11, 13, 21 ఇలా ఆరాధించాలనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా 9 రోజులకే నిమజ్జనం చేయాలి అని ఎప్పుడు కూడా అసలు పద్ధతి చెప్తున్నా. ఇండ్లలో అయితే మొదటి రోజే మనం ఉద్వాసన చెప్పి రాత్రికి పునఃపూజ చేసి, పునఃపూజ కూడా దాంట్లోనే ఉంటుంది, పునఃపూజ చేసి ఉద్వాహయామి అని కొంచెం కదుపుతాం. కదిపాకి అయిపోయినట్టే. అంతే. తర్వాత మర్నాడు మామూలుగా నిర్మాల్యం తీసినట్టు తీసేసేయటమే. నిమజ్జనం సంగతి మళ్ళీ చెప్తా. ఇలా పూజ ఏ రోజుకి ఆ రోజు. మామూలుగా అయితే బయట చేసేటప్పుడు 9 రోజులు అంటే పెద్ద పూజలు గుళ్ళల్లో పెట్టి చేస్తారు, ఇప్పుడు వీధుల్లో పెట్టి చేస్తున్నారు. ఆ పెద్ద పూజలు చేసేటప్పుడు 9 రోజులు, సవితి నుంచి చతుర్దశి దాకా, చతుర్థి నుంచి చతుర్దశి, అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు ఒక పండుగ వస్తుంది, పూజ జరుగుతుంది. అందరు కాదు, అది ఆచారంలో ఉన్నవాడు మాత్రమే చేసుకుంటారు. అనంత పద్మనాభ చతుర్దశి మనకి తిరువనంతపురంలో అనంతుడు ఉన్నాడే, ఆ అనంత పద్మనాభుడితే పూజ అనమాట, అది చేసుకుంటారు. ఈ అనంత పద్మనాభ చతుర్దశి వరకు అప్పటికి సరిగ్గా మనకి అంటే త్రయోదశిగా 9 రోజులు అయిపోయినాయి, చవితి నుంచి అయిపోయి చతుర్దశి వచ్చేసరికి 10వ రోజు అయింది. ఆ రోజు నిమజ్జనం చేయటం మనకి పద్ధతి. చతుర్దశి నాడే గ్రహణం రాదు, అమావాస్య నాడు గ్రహణం వస్తుంది, లేకపోతే పున్నమి నాడు గ్రహణం వస్తుంది. అవునా? కనుక అంటే ఒకటి సూర్యగ్రహణం, ఒకటి చంద్రగ్రహణం, ఫుల్ మూన్, న్యూ మూన్. కనుక చతుర్దశి నాడు ఎప్పటికీ గ్రహణం రాదు, కనుక హ్యాపీగా నిమజ్జనం చేసుకోవచ్చు. ఈసారి అలా వచ్చింది అన్న వాళ్ళు సరిగ్గా మళ్ళీ ఇంకోసారి క్యాలెండర్ లేకపోతే పంచాంగం చూసుకోవటం మంచిది. అంటే మీరన్నట్టుగా 9 రాత్రులు మాత్రమే ఉంచి 10వ రోజు నిమజ్జనం అనుకున్న వాళ్ళకి ఆటంకం లేదు, అది పద్ధతి అదే. కానీ ఎక్కువ రోజులు ఉంచుతున్నారు కదమ్మా ప్రస్తుత రోజుల్లో మనం చూస్తున్నాం. అంటే ట్రాఫిక్ దృష్ట్యా లేదంటే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువ రోజులు పూజించాలనుకునే ఉద్దేశము, ఇక్కడ ఇలానే జరుగుతుంది కొన్ని తరాలుగా అని చెప్పి ఇలా పాటించే వాళ్ళు డేస్ ఎక్కువగా ఉంచుతున్నారు. డేస్ ఎక్కువగా ఉంచిన వాళ్ళు అలాంటి గ్రహణం రోజున విసర్జించడం మానేసుకోవచ్చు. మామూలుగా 9 రోజులు ఉంచేటప్పుడు చతుర్దశికి ఏ అడ్డము రాదు, ఆ రోజున నిమజ్జనం చేసేయచ్చు. కావాలంటే ఆ రోజున చెయ్యాలి కనుక ప్లాన్డ్గా ముందర నుంచి కూడా అవన్నీ చక్కగా ట్రాఫిక్ మార్గాలన్నీ క్లియర్ చేసుకుని, పెద్ద పెద్ద గణేశాలు ఉంటే వాటిని ముందర నిమజ్జనం చేయించేసే దారి వెతుకుని, చిన్నవి ఎప్పటికైనా వచ్చేస్తాయి. చాలా వినాయకుడు ఉండదు, చిన్న వాటిని చాలా వినాయకుడు కవర్ చేయాలి, కరెంటు, చెట్లు అన్ని చూసుకుంటూ రావాలి కనుక పెద్ద వాటిని ముందర నిమజ్జనం చేసేయచ్చు. అసలు ఆ రాత్రి 9వ రోజు రాత్రి పూజ చేసి ఉద్వాసన చెప్పేస్తే అక్కడ అది అయిపోయినట్లే అది. అంతే. కనుక 10వ రోజు నిరభ్యంతరంగా చేసేసుకోవచ్చు. మేము 11 రోజులు చేస్తాము, 12 రోజులు చేస్తాము, 13 రోజులు చేస్తాము, 15 రోజులు చేస్తాము అనేటటువంటి వాళ్ళు ఆ రోజున ఉద్వాసన చెప్పినా నిమజ్జనం చేయటానికి ఇలాంటి ఇబ్బంది ఉందనుకుంటున్నారు కనుక ముందర రోజు ఉద్వాసన చెప్పేస్తే ఇక తీసేసినట్టే లెక్క అక్కడ. అంతే. ఇప్పుడు ఏమంటున్నారు సాధారణంగా చాలా మంది, శాస్త్రాన్ని పాటిస్తూనే శాస్త్రాన్ని పాటించటల 2 పదాలు ఒకేసారి కాంట్రడిక్టింగ్ గా వాడుతున్నా. ఉద్వాసన చెప్పాక అయిపోయిందని తెలిసాక ఇక మళ్ళీ మర్నాడు చేయాలా వద్దా అని చేసేసావుగా రాత్రి, ఇంకెందుకు చేస్తారు, కదిపిన తర్వాత చేయకూడదు కదా. లెక్కలో రాదు, అది మళ్ళీ గమనించుకోరు. మళ్ళీ 2వ రోజున మళ్ళీ ఏం చేయాలి అనే ఆలోచన చేస్తున్నారు. అవునా? అందుకే శాస్త్రాన్ని పాటిస్తూనే పాటించటం లేదనే మాట వాడుతున్నాను. ఇప్పుడు నిర్మాల్యం అంటారు, చక్కగా శంకరాచార్యుడు తను స్వయంగా చెప్పాడు, ఇది నిర్మాల్యం అనేది అజ్ఞానంతో సమానం. అజ్ఞానాన్ని ఎలా అయితే తీసి పారేస్తామో, తీసేయమనేగా అజ్ఞానం దాచుకోం, నిర్మాల్యాన్ని కూడా అంతే అని ఆయన స్వయంగా చెప్పిన దాన్ని మనం సరిగ్గా పట్టించుకోకుండా, అంటే వింటాము వినము రెండు ఎట్ ఏ టైం, వి హియర్ వి డోంట్ లిసన్. ఇప్పుడు తేడా తెలుస్తుంది చేసి ఈ నిర్మాల్యాన్ని దాచిపెట్టి ఎక్కడ దాచాలా, అక్కడ దాచాలా, ప్యాకెట్లో దాచాలా, లేకపోతే అన్నీ ఒకసారి దాచాలా, ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, ఏ క్షణంలో, ఏ నక్షత్రంలో, ఏ ముహూర్తంలో వేయాలి లాగా కూడా ఆలోచించి లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. అవన్నీ తీసి పక్కకు పారేసి హాయిగా దేవుడి దగ్గర మళ్ళీ దండం పెట్టుకోమ్మా అంటే అంతే. వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్ కాంప్లెక్స్. అంత అవసరం లేదు, సింపుల్గా చేసుకోమని వాళ్ళే చెప్తున్నారు అక్కడ. అంత చక్కగా మనకి చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ మనం దాంట్లో మళ్ళీ అక్కడి నుంచి శాస్త్రం మొదలు పెడుతున్నాం. అంటే ఇబ్బందిని తొలగించుకోమంటే మళ్ళీ ఇబ్బందిలో వెళ్ళడానికే మనం ఆ ఇబ్బందిని తొలగించుకునే ఇబ్బందిని మొదలు క్రియేట్ చేసుకుంటాం. అంతే. కనుక ఈ ఉద్వాసన అనేది ఎప్పుడు కూడా చతుర్దశి నాడు చేసేయాలి.
అంటే అక్కడ ఇళ్లలో మనం ఒకటో రోజే చేసేస్తాం, లేదా ఇళ్లలో కూడా ఇంకో 2 రోజులు పెట్టుకుంటాం అనుకునేవాళ్ళు ఇంకో 2 రోజులు పెట్టుకుంటాం. అదే కానీ మంగళవారం తీయాలా, శుక్రవారం తీయాలా, ఇవి లేవు ఎక్కడ. అన్నీ మనం క్రియేట్ చేసుకున్నవే. ఓకే. పునర్వసు నాడు తీయాలా, పుష్యం నాడు తీయాలా, అసలు నక్షత్రానికి, తిథికి, వారానికి సంబంధమే లేదు దీనికి. ఎందుకంటే ఆ రోజే మనం పెట్టిన రోజే ఉద్వాసన చెప్పేసుకోవటం పద్ధతి. మీ ఎక్కడైతే గణేష్ పుస్తకం కొనుక్కుంటున్నారో దాంట్లోనే పునః పూజ, రాత్రికి సాయంకాల పూజ అని రాసి సాయంకాలం పూజ చేసి ఆయన్ని ఒకసారి కదిపేస్తున్నాం. అక్కడ ఒకసారి కదిపాక ఇంక అయిపోయింది అంతే. మనం వెంటనే విగ్రహాన్ని విసర్జించలేదు, ఏవో ఇబ్బందులు వచ్చాయి. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి మీ పూజ గదిలోనే పెట్టుకోండి. మీకు వీలైనప్పుడు విసర్జన చేయండి, అంతే. ఓకే. కానీ అలా కదిపేసి ఒకసారి కొంచెం తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత ఇంకా పూజ రూమ్లో పెట్టినా ఎక్కడున్నా మన ప్రాణ ప్రతిష్ఠ మళ్ళీ చేయట్లేదుగా, ఆవాహయామి స్థాపయామి పూజయామి అని చేయట్లేదుగా కదమ్మా. పూజ రూమ్లో పెట్టి మనం నిత్య దీపారాధన చేసి అంటే దాన్ని నిరాదరించకుండా, దాన్ని గౌరవ స్థానం పారేయకుండా. ఓకే. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇంత బాగా పూజించి పెళ్లి కంటే ఎక్కువ సంబరంగా కొన్నాళ్ల పాటు పూజించి దాన్ని అక్కడ హుస్సేన్ సాగర్లో పారేసి తర్వాత దాని మీదకెక్కి సుత్తులతో కొట్టి గుణపాలతో తన్ని పారలతో విరగొట్టి, మరి అది అంతకంటే పూజ గదిలో నేను పెట్టుకోమన్నది బాగుందా? హైలో అంతంత పెద్ద పెద్దవి వాళ్ళ స్టేటస్ చూపించుకోవటానికి గాను చేసి చివరికి దాన్ని ఎలా చేస్తున్నారు. రెడీ చేసేటప్పుడు కూడా దాని పైన ఎక్కి ఒక చేయి పైన కూర్చొని ఒక చేయికి పెయింటింగ్ వేయడం, నెత్తి మీద కూడా ఎక్కుతారు కదా. కనుక అంటే రెడీ చేయనంతసేపు అంటే ప్రాణ ప్రతిష్ఠ కాబట్టి పూజించిన తర్వాత ఇలా చేయటం అనేది నిరాదరించడం. అంటే మరి ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు కదమ్మా, ఉద్వాసన చేసేసాము ఇంక ఇప్పుడు అంతా అయిపోయింది కదా, మీరే నిర్మాల్యం అన్నారు కదా, అవును ఇలా కూడా అంటారు. కానీ ఆ నిర్మాల్యం అంత ఉండాల్సిన అవసరం ఉందా? దేవుణ్ణి పూజించేటప్పుడు ఒక నియమం ఉంది, హృదయంలో కదా దేవుడు ఉండాలి. దీంట్లో పట్టే గుండె, ఎవరి గుండె వాళ్ళ గుప్పెడంత ఉంటుంది. అందుకే గుప్పెడంత మనసు, గుప్పెడంత హృదయం అనే టైటిల్స్ వాడుతూ ఉంటాం ఎప్పుడు. ఆ గుప్పెట్లో పట్టేటంత విగ్రహం కంటే పెద్దదైతే పూజ చేయకూడదు. గణేష విగ్రహం కూడా గణేష్ విగ్రహం అంటే ఇది పెద్దగా పెట్టి అది, అందుకనే అంతకంటే పెద్దది పెట్టాం కనుక నిమజ్జనం చేసేస్తున్నాం. అర్థమైందా? ఈ నిమజ్జనం కూడా మట్టి గణపతే చేస్తాం. మట్టి గణపతికి వేరే విగ్రహాలు నిమజ్జనాలు చెయ్యరు. నా చిన్నప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే రంగులు వేసింది, మట్టి మీదే రంగులు వేసినవి వినాయకుళ్ళు ఉండేవి. కానీ అవి అన్నీ కూడా మేము బొమ్మల్లో పెట్టుకునేవాళ్ళం, పారేసేవాళ్ళం కాదు. బోల్డ్ ముక్కు మూతి విరిగిపోతే అప్పుడు పారేసేవాళ్ళం, తొండం విరిగిపోయి చెవులు విరిగిపోయి అలాగా. లేకపోతే చక్కగా బొమ్మల్లో ఒక లైన్ అంతా గణపతులు ఉండేవి. 10 ఏళ్ళ నుంచి ఉండేవి గణపతులు. మా ఇంట్లో మా అత్తయ్య చేసేది, వాళ్ళ ఇంట్లో వెనకాల బోల్డ్ పెరడు ఉంది, చాలా చెట్లు ఉన్నాయి. ఒక్కో చెట్టు కింద ఒక్కో గణపతి కనిపించేవాడు మాకు. ఈ రంగు చిన్న ఇంత రంగు గణపతులు కొంటాం కదా, 2 గణపతులు, ఒకటి మట్టి గణపతి, ఒకటి ఈ రంగుల గణపతులు చెట్ల కింద పెట్టేసేది. మట్టి గణపతి నిమజ్జనం చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా, విరిగిన గణపతులు పారేసే వాళ్ళము, నిమజ్జనం చేసే వాళ్ళము అంటే ఇప్పుడు అమ్మే దగ్గర కూడా వాళ్ళు ఆ ట్రాన్స్పోర్ట్లోనో అలానో ఇలానో కొన్ని క్రాక్స్ వస్తూ ఉంటాయి. కానీ అలా క్రాక్ వచ్చింది అసలు పెట్టొచ్చా మనం పూజకి? క్రాక్ వచ్చిందంటే అది మ్యానుఫ్యాక్చరింగ్లోనే వచ్చింది కనుక రిపేర్ చేసి అమ్మచ్చు వాళ్ళు. దానికి మళ్ళీ రిపేర్ కొన్నిసార్లు తెస్తూ ఉంటే కూడా చేతులు విరిగిపోవడం, భంగమైన విగ్రహాలు పూజకు పనికిరావు. ఇంకోసారి నేను ఎప్పుడన్నా చెప్పుకుందాం, రామకృష్ణ పరమహంస భంగమైనది అయితే మాత్రం మా అమ్మ ఈవిడిని పారేస్తానా అని ఏడ్చాడు. ఏడ్చి ఆవిడికి ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఆ విగ్రహం దానంతట అదే అతుక్కుపోయింది. కాళీ, దక్షిణేశ్వర కాళీ. మా అమ్మ నేను విసర్జించను అన్నాడు ఆయన. మా అమ్మకు ఒక కాలు ఇరిగితే నేను పారేను అన్నాడు. అలా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ కూడా మరి అంత శక్తి ఉందా? అది అనేది రామకృష్ణుడి శక్తి అంతా వీళ్ళకు ఉందా? పెద్దవాళ్ళతో బాగానే పోల్చేసుకుంటాం, పోల్చుకోవటం తేలికే, కానీ వాళ్ళకున్న శక్తులు వీళ్ళకున్నాయా? అది కూడా చూసుకోవాలి. అది ఆలోచించుకోకుండా ఇదొక్కటే ఆలోచిస్తే పెద్దవాళ్ళతో పోల్చుకుంటాం, కానీ వాళ్ళకున్న పవర్స్ మనకున్నాయా? వాళ్ళు చూపించే మహత్తులు మనం చూపించగలమా? అది కూడా పక్కనే ప్రశ్నించుకుంటే సమస్య లేదు.
అంతే అమ్మ. కనుక నిమజ్జనం ఎందుకు చేస్తాము వినాయకుడికి, ఇతర దేవతలకి నిమజ్జనాలు ఎక్కడ మనకు కనిపించవు. ఈ మధ్య దుర్గా పూజ, లక్ష్మీ పూజ అని చేసి అవి కూడా నిమజ్జనాలు నవరాత్రుల్లో ఇవి దొరకట్లేవు కదా. మనం చూస్తుండగానే మొదలైనవి ఇవి మన ప్రాంతంలో. ఇవి ఈస్ట్ ప్రాంతంలో ఈ పూజలు ఎక్కువగా ఉన్నాయి. లక్ష్మీ పూజ, దుర్గా పూజ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ అటువైపు ఆ శక్తి పూజ ఎక్కువ అక్కడ చేశారు. ఇక్కడ మట్టితోనే వినాయకుడు ఎందుకు, మట్టి గణపతినే మహాగణపతి ఎందుకు అంటున్నాము? ఇవన్నీ వీటి కారణాలు ఏంటంటే మూలాధార చక్రానికి ఈయన అధిపతి. శరీరంలో ఉన్న షట్చక్రాలకి మూలాధారం అంటే మనం కూర్చున్న బేస్, ఆ బేస్కి ఈయన అధిపతి. దానికి అక్కడ ఉండేది మట్టి. ఆ మట్టిలో ఉన్నాడు కనుక మట్టితో మనం తయారు చేసుకుంటున్నాం కనుక మట్టి గణపతే మహాగణపతి. ఆయన మూలాధారంలో ఉంటాడు, ఆయన మీదే మనం ఆధారపడి ఉన్నాం అని చెప్పటానికి పృథ్వీ మీదే కదా మనం ఉంటున్నాం. అందుకని పృథ్వీనే తీసి పార్థివ గణపతి, మట్టి గణపతినే చేస్తున్నాం. ఆయనకే అసలు పూజ. ఈ పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఉత్సవ విగ్రహాలు లాంటివే, అవి కాదు. అసలు గణపతి ఆయనే. ఓకే. అంటే ఇవన్నీ మన ఆనందం కోసం మనం చేసుకుంటున్నాయి కానీ చేయాల్సింది అయితే మట్టి గణపతికి. అంతే, అసలు పూజ మట్టి గణపతికే. ఎప్పుడు కూడా అసలు పూజ మట్టి గణపతికే. అంతేకాదు అసలు పూజ పాదాలకే, ఎక్కడైనా కూడా పాదాలకి మట్టి గణపతికే, ఏ దేవతకైనా కూడా. ఆ తర్వాత ఇంకొక చిన్న మెలిక ఇక్కడ గణపతి పూజలో. గణపతి పూజలో కూడా గణపతికి పూజించి మళ్ళీ గణపతికి మొదలెట్టాలి. పసుపు గణపతిని పెట్టి, ఎందుకంటే ఈ గణపతి పూజలో నాకు విఘ్నాలు ఇవ్వకు నాయనా అని ముందర ఆ గణపతినే ప్రార్థించి అప్పుడు మహాగణపతి పూజ మొదలు పెడతాం. అంతే. కనుక ఎంత గణపతిని పూజిస్తున్నా ఆయన, ఎందుకంటే ఆయన విఘ్న కారకుడు, విఘ్న నివారకుడు రెండును. కనుక ఆయనకి దండం పెట్టి మొదలుపెట్టి మిగిలింది పూజ మొదలు పెట్టాలి. పూజ ఈ తప్పనిసరిగా. అంటే చిన్నవి ఇవన్నీ కూడా ఏది వదలకుండా కరెక్ట్గా అలా చేసుకుంటూ వెళ్ళిపోతే కష్టపడాలి కూడా కష్టపడక్కర్లా. నేను ఇక్కడ శారీరక శ్రమ కంటే మానసికంగా బాగా దాంట్లో నిమగ్నమైపోయి చెయ్యండి పూజ అంటూ చెప్తున్నాను. ఎందుకంటే అసలు అది కదా ముఖ్యం, మనస్సుని కదా ఆయనలో లయం చేయాలి. ఇప్పుడు ఇంకొకటి చాలా చోట్ల నేను ఒకటి చూస్తున్నాను, ఐఎమ్ అగైనెస్ట్ టు దట్ కాన్సెప్ట్. 5 రూపాయల్లోనే పూజ చేసుకోండి, పావులాతోనే పూజ చేసుకోండి, 10 రూపాయల్లో చేసుకోండి, 500లో చేసుకోండి అనేటటువంటివి చాలా మంది చెప్పటం వినటం రెండు చూస్తున్నాను నేను. దీనికి నేను ఎందుకు వ్యతిరేకం అని అంటున్నానంటే, దేవుడి దగ్గరకు వచ్చేసరికి లోవర్ బిడ్ కావాలి, మనకి లోవెస్ట్ బిడ్ కావాలి. అదే మనం ఏమన్నా అటు కొనుక్కోవాలంటే హైయెస్ట్ బిడ్ కావాలి. కానీ అది అందరినీ ఉద్దేశించి చెప్పింది కాదేమో కదమ్మా. కావచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అంత రిచెస్ట్ దేవస్థానం, దాంట్లో కూడా లోవెస్ట్ బిడ్ అన్నీ తీసుకుని చేశారు ఇన్నాళ్ళు. అందుకనే కదా ఒక ఎంక్వైరీ నడుస్తోంది. కనుక అలాంటి చోట కూడా లోవెస్ట్ బిడ్డే కావాలా దేవుడికి అనేసరికి? దేవుడికి అనేసరికి అన్నిట్లో వీలైనంత చౌకైనదా? మన దగ్గరకు వచ్చేసరికి వీలైనంత గొప్పదా? మనం కొంతమందిని విమర్శిస్తున్నాం, పేదవారికి ఒక రకంగా తాంబూలం ఇస్తున్నారు, పెద్దవారికి గొప్పవారికి ఒక రకంగా తాంబూలం ఇస్తున్నారు. దానికి మనకి తేడా ఏముంది? అంతేలేండి. అవును కదా. అక్కడ విమర్శిస్తున్నప్పుడు ఆ విమర్శ ఇక్కడ వస్తోందిగా. దేవుడికి అనేసరికి చౌకబారు వస్త్రము, చౌకబారుది ఇది ఇస్తున్నాం. పోనీ అది కూడా దేవుడికి ఇచ్చాక మంచి పట్టు చీర పెట్టు, తర్వాత కట్టుకో, మంచి పట్టు పంచలు పెట్టు, మళ్ళీ కట్టుకో. అవునా? ఆయన తీసుకుపోడు. అంతే. తక్కువలో చేయటం అనేది అది మంచి పద్ధతి కాదు అనిపిస్తుంది. కనుక చేసేవేవో బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇవ్వు. అంతే. చేతనైనంత శక్తి మేరకి, యథాశక్తి యథాభక్తి అని ఉన్నాయి కదా ఎప్పుడు. నీ శక్తి మేరకి. శక్తి అంటే శరీర శక్తే కాదు, జేబు శక్తి కూడా చూసుకోవాలి కదా. అనవసరమైన పోయి దేవుడి పూజకు అప్పులు చేయకూడదు, అదొక నియమం కూడా. ఏ దేవుడికి కూడా అప్పులు చేసి పూజ చేయకూడదు. ఏమీ లేకపోతే ఇంట్లో ఉన్న గడ్డి ముక్క పెట్టేసి దండం పెట్టమని చెప్పారుగా, చాలు కదా. పెరట్లో పెరిగిన గడ్డి, పోనీ పక్క వాళ్ళ ఇంట్లో అడిగి పెరిగిన గడ్డి, వాళ్ళని అడిగి ఏమంటే ఒక గడ్డి ముక్క తీసుకెళ్తానండి అని అడిగి పర్మిషన్ తీసుకోవాలి. మంది కాదుగా, మంది అయితే పర్మిషన్ అక్కర్లా, తీసుకుని పెట్టచ్చుగా. గణపతిని చేసుకోవటం రాలే, ఒక మట్టి ముద్ద పసుపు ముద్ద తీసుకుని ఇట్లా కలిపేసి అక్కడ పెడితే చాలుగా. యథాశక్తి కూడా. అంటే ఇక్కడ పోల్చుకోవడం ఎక్కువైపోయింది. పక్కన వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తే కరెక్టేనో కాదో. అది పంచతంత్రంలో కథ ఉంది కదా, పులిని చూసి నక్కవాత పెట్టుకుందని. అంతే. పులి తన శక్తి మేరకు అది చేస్తుంది, నక్క దాని శక్తి మేరకు అది చేయాలి. దాన్ని చూసి ఇక్కడ వాతలు పెట్టుకుంటే ఎప్పుడప్పుడు వీళ్ళకే వాతలు. అంతే.
ఇబ్బంది పడాల్సి వస్తుంది. అవును, అంతే. అంతే. సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.